నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యాన్ని వివరిస్తూ ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరిస్తూ ఇట్లనెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివరవచ్చు 3 తిథులు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులు పుష్కరిణి అను పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అన్నది సర్వపాపాలని పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ 3 తిథుల్లోనూ స్నానాదులు చేయలేని వారు ఈ మూడిట్లో ఏ తిథి ఎందైనా వైశాఖ స్నానాలు చేసినట్లయితే వారికి 3 తిథులందు స్నానాధికాలు చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. త్రయోదశి నాడు సర్వదేవతలు జలాన్ని ఆవహించి ఉంటారు. ఆ తిథి యందు సంపూర్ణంగా వసిస్తారు. పూర్ణమి యందు శ్రీ మహావిష్ణువు ఆశ్రయించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములు ఆ తిథి యందు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములు ఆ తిథి యందు ఆవహించి ఉండును. పై కారణమున ఈ 3 తిథులు ప్రశస్తములైనవి. బ్రహ్మహత్య, సురపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలాలనిస్తాయి. దేవాసురుడు క్షీరసాగరమును మదించుండగా ఏకాదశి యందు అమృతము జనించింది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానముల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతము ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధము వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యాన్ని పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమను ఈ 3 తిథులకు మానవులు వారు చేసిన సర్వపాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాది సంపదను ఇచ్చును. వైశాఖ మాసము 30 దినములు వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులు చేయలేకపోయినను ఈ 3 తిథుల యందును స్నానాధికాలు చేసించో వారికి సంపూర్ణ ఫలము ఇస్తాయి. ఈ 3 తిథుల యందు స్నానాధికములు చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు. వేడి నీటి స్నానం చేసిన వారు 14 మన్వంతరములు తడచినంత వరకు నరకాన్ని పొందుతారు. పితృదేవతలకు పెరుగన్నము నీయని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచుందురు. వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలు పొందటయే కాక శ్రీహరి సాహిత్యాన్ని పొందుచున్నారు. వైశాఖ మాసము నెలనాళ్ళు స్నానాదులు చేయలేని వారు పై 3 తిథులందు స్నానాధికాలు చేసి సంపూర్ణ ఫలాన్ని పొంది శ్రీహరి సాహిత్యాన్ని పొందుతారు. ఈ మాస వ్రతము ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజించిన వారికి మేము శాపాలను ఇస్తాము. అట్టివారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేనివారే బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున నీవు ఈ 3 తిథులను సముదాయాన్ని అత్యంత పుష్కరిణి నామధేయాన్న సర్వపాపాలని హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు పప్పును పాయసమును ఇచ్చిన సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు స్త్రీ కీర్తిశాలి అయిన పుత్రుని పొందును. ఈ 3 దినములందు గీతాపట్నం చేసిన వారు ప్రతిదినము అశ్వమేధయాగం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఈ 3 రోజుల్లో విష్ణు సహస్రనామాలను చదివించో వాని పుణ్యం ఇంతని చెప్పబడ కాదు. పూర్ణిమ నాడు సహస్రనామాలతో శ్రీహరిని క్షీరంతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉంటారు. శక్తి ఉండి వైశాఖ వ్రతాన్ని ఆచరింపని వారు సర్వ పాపాలని పొంది నరకమును చేరుతారు. వైశాఖమున ఈ 3 దినములందు భాగవతముని ఏమాత్రము చదువును బ్రహ్మ పదవిని పొందుతారు. గొప్ప జ్ఞానులవుతారు. ఈ 3 రోజుల్లో కూడా వ్రతము చేయుచుటే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగాను, సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు, వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వ పురుషార్థాలని పొందుతారు. దరిద్రులకు బ్రాహ్మణులకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు భయం ఉండదు. 3,50,00,000 తీర్థములను కలిసి స్నానం చేస్తే ఏం పాపాలు పోగొడతాయో అవన్నీ కూడా ఈ మాసంలో స్నానం చేసిన వారి పాపాలన్నీ కూడా ఆ రకంగా పోతాయి. ఎక్కువగా కల్మషం కలిగిన ఉన్నట్టు మనుషులు ఈ రకంగా స్నానం చేసినట్టయితే కనుక వారి పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసని శ్రీహరి కూడా ప్రార్థించి అతని బాధను చెప్పుకొనివి. శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా
మీరు నదువుల్లో చెరువుల్లో మొన్న వారిలో స్నానమాడిన వారికి మీ కల్మషములన్నీ పోతాయి అని చెప్పేసి చెప్పినాడు. కాబట్టి శుక్లపక్షము చివరన వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సుమా అని చెప్పేసి శృతదేవ నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పి తిని దాని మహిమను పూర్తిగా చెప్పుడు నాకే కాదు శివునికి కూడా సాధ్యం కాదు. వైశాఖ మహిమ చెప్పమని చెప్పేసని కైలాసమును పార్వతి అడుగుగా శివుడు 100 దివ్య సంవత్సరాలు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడిగాక విరమించును. ఇటుచో సామాన్యమైనటువంటి నేనంటి వాడును ఎంతవరకు నేను చెప్పగలను అని చెప్పేసని తనకి తెలిసిన విషయాలు అంబరీషునికి నారదుడు చెప్పి శృతదేవుడు శృతకీర్తికి ఈ రకంగా చెప్పెను. ఇదంతా కూడా ఈ 30 రోజుల కథను ప్రతిరోజు విన్నటువంటి వారికి, అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజు కథైనా, ఆఖరికి చివరి రోజు కథనైనా, మొదటి రోజు కథనైనా, పూర్ణిమ రోజు కథనైనా విన్నా కానీ ఈ నెల మొత్తం చేసిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ వైశాఖ మాస వ్రతాన్ని నెల రోజులు ఆచరించని వారు కనీసం ఈ వైశాఖ పురాణ శ్రవణాన్ని విని తరించి వైశాఖ మాస వ్రతాన్ని చేసిన పుణ్యాన్ని పొందగలరని ఆపేక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.